హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? క్లాసెస్ బాగా ప్రాక్టీస్ చేస్తున్నారా? గత క్లాసులో చెప్పిన స్టిచెస్ కానీ అదేవిధంగా జాయింట్స్, పట్టీలు ఇటువంటివి చెప్పాం కదా, అనుకున్నాం కదా. అవన్నీ జాగ్రత్త ప్రాక్టీస్ చేస్తున్నారా? బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు ఏదో ఒకటి కుట్టేసేసి నాకు పోస్ట్ పెట్టేసి సరిపోయింది, ఒకటి కుట్టేసాంలే అనుకుంటాం కాదండి. కారణం ఏంటంటే మేము మీకు చూపించడం కోసం ఒకటి కుడతాము, మాకు వచ్చు కాబట్టి. మీరు ఒకటి కుట్టి నాకు చూపిస్తే గుడ్ బాగుందని అంటాను, తర్వాత కుట్టడానికి మళ్ళీ మీకు ఇబ్బంది అయిపోతుంది. అందుకని మీరు ప్రాక్టీస్ చేయండి. నాకు చూపించేది కాకుండా మీరు 1-4 సార్లు ప్రాక్టీస్ చేయండి. నేను ఏదైతే చెప్పానో అది ఎక్కువ ప్రాక్టీసే, మెయిన్ ప్రాక్టీస్. మేము ఎన్నిసార్లు చెప్పినా మీకు ప్రాక్టీస్ చేయమనే చెప్తాము. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత చేయి తిరుగుతుంది. సరే, ఈరోజు మనం టక్స్ అంటే తెలుసా మీకు? కొన్ని రకాల స్టిచ్చెస్లోనే కొన్ని రకాలు ఉంటాయి. టక్స్ అని షో కోసం వాడుతూ ఉంటాం. నిన్న మనం అనుకున్నట్టుగా పిల్టులు ఉంటాయి కదా, పిల్టులు లాంటివే కొన్ని ఉంటాయి టక్స్. పిల్టుని ఇంకో విధంగా కుట్టే పద్ధతిని టక్స్ పద్ధతి అంటారు. ఆ పద్ధతి, టక్స్లో రకాలు, డాట్స్ అంటే ఇప్పుడు మన బ్లౌజ్కి బ్యాక్ నడుము దగ్గర డాట్ వేస్తాము, తర్వాత ఫ్రంట్ పార్ట్లో పెద్ద డాట్ వేస్తాము, తర్వాత ఇంకా 2 డాట్స్ వేస్తాము కదా, చంక వైపు నుంచి ఫ్రంట్ పట్టీ వైపు నుంచి డాట్స్ వేస్తాము. ఆ డాట్స్ కూడా వేసే విధానం అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఆ డాట్స్ సరిగా వేయలేదనుకోండి, ముడతలుగా ఉంటుంది. మీరు అనుకుంటారు డాటే కదండి, సన్నగా కుట్టేస్తే అయిపోతుంది కదా అని. కానీ ఆ డాట్ కుడతం సరిగా రాకపోతే అదంతా ముడతలుగా ఉంటుంది. కాబట్టి ఆ డాట్స్ కుట్టే విధానం ఈరోజు మనం క్లాసులో నేర్చుకుందాము. మీకు నేను ఎంత చెప్పినా కానీ అది మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తులో మనం బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ కుట్టాల్సి వస్తుంది. అప్పుడు మీకు ముడతలుగా వచ్చిందనుకోండి, మళ్ళీ నేర్చుకోవాల్సి వస్తుంది. మళ్ళీ మీరు డాట్స్ అనేది, ఈ టక్స్ అనేవి కానీ డాట్స్ అనేవి కానీ అక్కడ మళ్ళీ ముడతలు వస్తున్నాయి ఏంటండి అని మీరు నన్ను డౌట్ అడిగితే, కుట్టే విధానం తేడారమ్మా, ఇది సరిగా కుట్టలేదు మీరు అంటారు. అంటే మళ్ళీ డాట్స్ అనేది మళ్ళీ నేర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఈ క్లాసుల్లో, బేసిక్ క్లాసులో నేను ఏదైతే చెప్తున్నానో అది మీరు వచ్చేంత వరకు ఎన్ని కుట్టామని కాదు, ఎక్కువగా కుట్టండి, ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఇది ఒకటే నేను మీకు చెప్పేది. సరే, ఇప్పుడు మనం అవి ఎలా కుట్టాలనేది జాగ్రత్తగా నేర్చుకుందాం. చూడండి. ఈరోజు మనం టక్స్, పిన్ టక్స్ అంటారు కదా. టక్స్ అంటే సన్నగా కుట్టడం, రకరకాలుగా ఉంటాయి. ఇలా కుట్టి పైన కుట్లు వేయటము టక్స్ అంటారు. తర్వాత పిన్ టక్స్ అంటే ఇలా సన్నగా పట్టి కుట్టడం. డాట్స్, పెద్ద డాట్స్, చిన్న డాట్స్, ఈ విధమైన స్టిచెస్ గురించి మనం ఈరోజు నేర్చుకుందాము. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు టక్స్ అంటే మనం ఈ సైజు ఒక క్లాత్ తీసుకోండి, ఇలా మడత పెట్టండి సన్నగా, లేదా మీరు ఒక గీత గీసుకోండి, ఎలాగైనా పర్వాలేదు. ఇలా సన్నగా మడత పెట్టి ఈ అంచును కుట్టండి. ఇలా కుట్టాం కదా,
దీని పక్కన మళ్ళీ కొంచెం మార్జిన్ వదిలిపెట్టి మళ్ళీ కుట్టండి. ఈ విధంగా మనం హాఫ్ ఇంచ్ దూరంలో, ఒకవేళ మీకు కుదరదు అనుకుంటే హాఫ్ ఇంచ్ దూరంలో స్కేల్తో గీత గీసుకుని కుట్టండి. చూశారు కదా, ఈ విధంగా కుట్టడాన్ని పింటక్స్ అంటారు. చూశారు కదా, ఇలా మనం దగ్గరగా ఈ క్లాత్ అంతా కూడా కుట్టొచ్చు. ఇంతవరకు కుట్టి చూపిస్తాను, జాగ్రత్త చూడండి. చూసారా, మనకి ఎంతవరకు కావాలి అనేది ఇది మనం కుట్టే వస్తువుని బట్టి ఉంటది. అంటే మనం ఏదన్నా షో చేయటానికి, మోడల్ చేయడం కోసం కుట్టే కుట్లు అన్నమాట ఇవి. పింటక్స్ అంటారు. ఇదే విధంగా మళ్ళీ ఇలా కుట్టిన తర్వాత దీని మీద మళ్ళీ అడ్డంగా కూడా కుట్టొచ్చు. చూసారా, ఈ విధంగా కూడా కుట్టవచ్చు. అంటే మీరేం చేయాలంటే ఒక క్లాత్ మీద ఇటువంటి కుట్లు కుట్టండి. ఇలా ప్లెయిన్ గా ఒక క్లాత్ కుట్టండి. ఇంకో క్లాత్ మీద ఇలా ఇలా బాక్స్ లాగా కుట్టండి. 2 రకాలుగా కూడా మీరు కుట్టండి. నేను మీకు కుట్టడం చూపించడం కోసం వరకు అని చూపిస్తున్నాను. మీరు మాత్రం ప్రాక్టీస్ కోసం ఒక క్లాత్ మొత్తం ఇలా కుట్టండి. ఇంకో క్లాత్ తీసుకుని ఈ మోడల్లో కుట్టండి. ఓకే, దీన్ని పింటక్స్ అంటారు అన్నమాట. ఇప్పుడు ఈ టక్స్ లోనే ఇంకో రకం చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి.
ఇలా క్లాత్ మడత పెట్టి మనకి ఎంత కావాలి, అంగుళం కావాలా, హాఫ్ ఇంచ్ కావాలా, ఇంచున్నర కావాలా, ఎంత అనేది మనకు కొలతను బట్టి ఇప్పుడు మనం సుమారుగా ఇది 30 ఇంచ్ తీసుకుంటున్నాం సుమారుగా. చూసారా, ఎంతవరకు కుట్టి వదిలిపెట్టేయటం. దీన్ని ఒక విధమైన టక్స్ అంటారు. ఇది కూడా ఒక విధమైన టక్స్ అన్నమాట. ఇది మనం ఎక్కువగా పట్టు లంగాలకు కుడతా ఉంటాం. దీనికి పైన కుట్టు కూడా వేయొచ్చు, నేను వేయకుండా మీకు చూపిస్తున్నాను, అది మన చాయిస్ అన్నమాట. ఇది ఒక విధమైన టక్స్. చూసారా, ఇలా చూసారా, ఇది ఒక విధమైన టక్స్ అన్నమాట. ఈ టక్స్ మనం ఇప్పుడు పట్టు లంగాలకి కుడతాము. ఈ మధ్యకాలంలో మనం లాంగ్ ఫ్రాక్స్ కి కూడా కుడుతున్నాము. నడుము వరకు ఇలా వచ్చి నడుము కాడి నుంచి ఇలా ఓపెన్ వచ్చేటట్టుగా ఇలా రకరకాల వేరియేషన్స్ లో కుట్టవచ్చు. ఈ వన్ సైడ్ టక్స్ అన్నమాట. వన్ సైడ్ టక్స్ అంటారు దీన్ని. ఇది పిన్ టక్స్, ఇది వన్ సైడ్ టక్స్. ఓకే, ఇది ఒక టక్స్. ఇందులో మళ్ళీ ఇంకో రకం చూపిస్తాను చూడండి. ఇప్పుడు దీన్ని క్లాత్ ని మడత పెట్టుకుని ఇప్పుడు మనం 1 నుంచి 1.5 ఇంచ్ వరకు దీన్ని పెట్టుకోవచ్చు. చూసారా, ఇప్పుడు మనం సుమారుగా ఇంచు పావు ఇలా పెట్టి కుట్టాము. దీన్ని మనం ఏం చేయాలంటే, ఇది వన్ సైడ్ టక్ కదా, దీన్ని ఈ సెంటర్ కి చేసుకుని ఇలాగొస్తుంది. ఇది ఒక విధమైన టక్స్. దీనికి ఏం చేయాలంటే, మనం ఇలా పైకి స్టిచ్ కనపడకుండా ఉండాలనుకుంటే దీన్ని ఇలా ఫోల్డ్ చేసి సగం మడత పెట్టాం కదా, ఈ సగం వరకు దీన్ని ఇలా కుట్టండి. అప్పుడు మనకి ఇది కరెక్ట్ గా ఎటు బెసక్కకుండా ఉంటది. చూసారు కదా, దీన్ని కుట్టిన తర్వాత మనం దీన్ని సెంటర్ చేసుకున్నాము. సెంటర్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కదలకుండా ఇక్కడ స్టిచ్ చేసేసాం కాబట్టి ఇక మనకి అటు ఇటు జరగదు. ఇక ఇది ఒక విధమైన టక్స్.
చూసారా? దీన్ని మళ్ళీ సెంటర్ చేయండి ఇలాగే. చూసారా? ఈ విధంగా ఇంకోటి కుడదాం ఇక్కడ మనం. చూడండి, ఈ విధంగా మనం, ఇది ఒక మోడల్, ఇది ఒక విధమైన టక్స్, ఇది బాక్స్ టక్స్ అంటారు అన్నమాట. బాక్స్ మోడల్లో వచ్చే టక్స్ ఇవి. పేరు ఏదైతే ఏమైంది, ఈ మోడల్ కావాలన్నప్పుడు ఇది. ఓకే, ఇవి కూడా పిల్లల ఫ్రాక్స్కి వచ్చినప్పుడు, ఇటువంటి మోడల్స్ వచ్చినప్పుడు ఇలా వస్తుంది. ఇది ఒక విధమైన టక్స్, ఇది వన్ సైడ్ టక్స్, ఇది పిన్ టక్స్. ఇప్పుడు టక్స్ లో మీకు 3 రకాలు చెప్పాను. దీని తర్వాత మళ్ళీ మనం సబ్జెక్ట్ లో వచ్చి మనం ఏదైనా నేర్చుకునేటప్పుడు ఇంకేమైనా వేరియేషన్స్ ఉంటే గనక అక్కడ మీకు ఇంకా వేరే చెప్తాను. ఈ బేసిక్ లో మనకి ఈ 3 రకాలు చాలు. ఇప్పుడు మనం డాట్స్ గురించి నేర్చుకుందామండి. డాట్స్ కుడతాం కదా బ్లౌజులకి, వాటికి డాట్స్ కుడతాం కదా, అవి ఎలా కుట్టాలనేది చూపిస్తాను. చూడండి, ఇప్పుడు డాట్స్ కుట్టేటప్పుడు మనం బ్లౌజ్ కి బ్యాక్ సైడ్ లో డాట్స్ కుడతాము, ఫ్రంట్ షేప్ లో డాట్స్ కుడతాము, అదేవిధంగా చంకల్లో డాట్స్ కుడతాము, చంక వైపున ఫ్రంట్ పార్ట్ లో. అదేవిధంగా ఫ్రంట్ పట్టీ వైపున కూడా డాట్ కుడతాము. ఇలా కాకుండా డ్రెస్సులు కుట్టేటప్పుడు డ్రెస్సులకి బ్యాక్ సైడ్ లో డాట్ కుడతాము. అలా రకరకాల చోట్ల డాట్లు కుట్టాల్సి వస్తుంది. ఆ డాట్ ఎలా కుట్టాలని మీకు చూపిస్తాను. మనం ఎంత డాట్ కుట్టాలి అనేది నిర్ణయించుకుంటాం కదా. అదే మనం ఇప్పుడు బ్లౌజ్ అనుకోండి, సుమారు ఇక్కడ 30 ఇంచు తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ 1/2 ఇంచ్ కంటే తక్కువ వస్తుంది. సుమారుగా 4 అంగుళాల వరకు తీసుకుంటాము. ఇలా గీత గీసినప్పుడు మనం కరెక్ట్ గా ఈ గీత వెంబడే కుట్టాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనం ఇలా డాట్ కుట్టాం కదా, ఈ డాట్ కుట్టినప్పుడు చాలా మందికి ఇక్కడ ముడత వస్తుందండి. ఇక్కడ ముడత రాకూడదు, ముడత ఎప్పుడు కూడా రాకూడదు. అలా రాకుండా కుట్టితేనే మీరు కరెక్ట్ గా కుట్టినట్టు. ఇక్కడ ముడత రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, కుట్టేటప్పుడు చాలా మంది ఇలా స్ట్రైట్ గా తీసుకొచ్చి ఇలా అర్ధచంద్రాకారంగా తిప్పుతారు. ఇలా ఎప్పుడైతే అర్ధచంద్రాకారంగా తిరిగిందో అప్పుడు మీకు ఇక్కడ లోపల క్లాత్ లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ మీకు ముడత వస్తుంది. అర్థమైందా? ఈ విధంగా మీరు స్ట్రైట్ గా స్కేల్ తో స్ట్రైట్ గా గీత గీసుకుని ఆ గీత వెంబడి కుట్టాలి. ఎప్పుడు కూడా మీరు డాట్ కుట్టిన తర్వాత ఇలా అన్నప్పుడు ఇక్కడ ముడత రాకూడదు, అదొక్కటే గుర్తుంచుకోండి.
అంటే చాలా మంది మీరు అడగొచ్చు, చిన్న డాట్ కదండి ముడత రాలేదు, అదే పెద్ద డాట్ అయితే ముడత వస్తుంది కదా అని. అది కూడా చూపిస్తాను మీకు, చూడండి. ఇక్కడ మనం సుమారుగా బ్లౌజ్కి ఏం చేస్తాం, మనం ఇంచుంపావు తీసుకుంటాం కదా. ఇక్కడ ఇంచుంపావు తీసుకున్నాము, ఇక్కడికి 3 అంగుళాలు తీసుకుంటాము. ఇలా డాట్ కుడతాము. ఈ డాట్ కుట్టినప్పుడు మీరు ఇక్కడ స్ట్రైట్గా తేలిపోవాలి. ఇలా వచ్చి ఇటు రౌండ్ తిరగకూడదండి. ఎప్పుడైతే రౌండ్ తిరిగిందనేది మీకు ఇక్కడ ముడత వచ్చేస్తుంది. ఇంకా మీకు ఏమైనా కుదిరితే గనక దీన్ని ఇక్కడ నుంచి ఇలా తేల్చేయండి, ఇలా పైకి. చూడండి, నేను చూపిస్తాను. చూసారా స్టిచ్చింగ్ ఎలా తేలిపోయింది? ఇలా తేలిపోవాలి, ఈ విధంగా తేలిపోవాలి. ఇలా వచ్చి కొసలాగా వచ్చిందంటే మాత్రం ఈ సైడ్ ఇక్కడ మూలగా నుంచి ఉంటుంది క్లాత్. చూసారా, ఈ విధంగా రావాలి. ఇక్కడ చాలా మందికి ఏమవుతుందంటే ముడతలాగా ఒక పాయింట్ లాగా ముడత వస్తుంది. ఆ ముడత అనేది రాకూడదు. గమనించారా? ఇది చాలా జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ నేను స్టిచ్చెస్ అన్ని మీకు చూపిస్తున్నాను కదా, ఇవి మీరు నాకు చూపించడం కోసం ఒక క్లాత్ కుట్టేసి, ఒక క్లాత్ మీద నాకు చూపించడం కోసం ఒకటి కుట్టేసి మీరు ఆపేస్తే మీకు ఉపయోగం లేదు. మీరు పని నేర్చుకునేది నా కోసం కాదు. నా కోసం అయితే ఒక క్లాత్ మీద కుట్టి చూపిస్తారు, సరిపోతుంది, నేను బాగుందని అంటాను. అది కాదు. తర్వాత కూడా మీరు ఇప్పుడు ఈ డాట్ చూపించాలంటే కనీసం ఒక 5-6 డాట్లు కుట్టాలి. మీరు కరెక్ట్గా వస్తాయని లేదని మీరు చెక్ చేసుకోవాలి. మీరు చూపించింది నేను చూస్తున్నాను, ఓకే అంటున్నాను, సరిపోతుంది. కానీ మీరు అది ప్రాక్టీస్ ఎన్నిసార్లు ఊడదీసి ఎన్నిసార్లు కుట్టారని నాకు ఎలా తెలుస్తుంది కరెక్ట్గా అది? కాబట్టి మీరేం చేయాలంటే ప్రాక్టీస్ ఎక్కువగా చేయండి. ఉదాహరణకి ఇప్పుడు ఈ టక్స్ చూపించాను మీకు. నాకు వచ్చు కాబట్టి ఒకటి కుట్టి మీకు చూపించేశాను, అయిపోయింది. మీరు నాకు చూపించడం కోసం ఇలా ఒకటి కుట్టి చూపించడం కాదు, కనీసం ఇలాగ మీరు ఒక 5-6 రెడీ చేసుకోవాలి. ఇలా 5-6 పీసులు రెడీ చేసుకుంటే గానీ మీరు కొంతవరకు నేర్చుకున్నట్టు. పూర్తిగా కాదు, కొంతవరకు నేర్చుకున్నట్టు. అది దృష్టిలో పెట్టుకుని మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా డాట్స్ కుట్టాము, చూసారు కదా. ఇక్కడ అనేది ముడత రాకూడదు. ఎక్కడైనా కానీ డాట్కి ఈ చివరన ముడత రాకూడదు. ఈ ముడత రాకుండా ఉండాలంటే కరెక్ట్గా ఇలా తేల్చేయాలి డాట్ని. చిన్న డాట్ అయినా పెద్ద డాట్ అయినా తేల్చేయాలి. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇలా వచ్చేసిన తర్వాత ఇలా వచ్చేసి ఇలా తిప్పేస్తారు. ఇలా ఎప్పుడైతే తిరిగిపోయిందో ముడత నుంచో పెట్టేస్తుంది. కుట్టినప్పుడు కస్టమర్కి ఆ తేడా ఏం తెలియదు, కానీ మనలో పనితనం మిగిలిన పనులు పసిగట్టేస్తారు. కాబట్టి మీరు అది దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఇంకో విధమైన డాట్స్ కుడదాము. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ వేసే డాట్స్ ఇలా వేస్తాము, చంకలో వేసే డాట్స్ ఇలా వేస్తాము, బ్లౌజ్కి వచ్చేసరికి ఫ్రంట్ డాట్స్ ఇలా వేస్తాము. ఇవి చూపించాను. ఇప్పుడు మనం లంగా జాకెట్ మీద కుట్టినప్పుడు ఫ్రంట్ డాట్స్ వేస్తాము. అదేవిధంగా డ్రెస్కి బ్యాక్ సైడ్లో డాట్స్ వేస్తాము. ఫ్రంట్ సైడ్లో కానీ బ్యాక్ సైడ్లో కానీ డ్రెస్కి వేసినప్పుడు ఏంటంటే స్టార్ట్ చేసినప్పుడు సన్నగా స్టార్ట్ చేసి మధ్యలో వెడల్పుగా వచ్చి మళ్ళీ చివరికి వచ్చి మళ్ళీ సన్నగా తేల్చేస్తాము. అదే బార్ జాకెట్లకు కూడా అదే పద్ధతి. అది కూడా చూపిస్తాను ఇప్పుడు, చూడండి.
ఇప్పుడు మనం డాట్ వేయాలనుకున్న ప్లేస్లో ఇలా మడత పెట్టుకుంటాం. ఈ బార్ డాట్లకి ఎప్పుడు కూడా మనకి ఇలా ఫోల్డింగ్ వస్తుంది అనమాట. బార్ జాకెట్లకైనా అంతే, డ్రెస్సులకి బ్యాక్ సైడ్ అయినా ఇలాగే వస్తుంది. అది ఎంత కుట్టాలనేది, ఎంత పొడుగు కుట్టాలనేది ఒక లెక్క ఉంటుంది కదా, ఆ లెక్కలు పక్కన పెడదాం. మనం కుట్టే విధానం చెప్తాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టాలనుకోండి. సెంటర్ ఇది వస్తుంది మధ్యలో, ఇక్కడ మనం 1/2 ఇంచ్ అనుకున్నాము. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ గా గీత గీసుకోవాలి. చూసారా, ఈ విధంగా గీత గీసుకున్న తర్వాత మనం ఇలా పాయింట్ లాగా కాకుండా రౌండ్ గా తేల్చేయాలి. అటు పెన్ను గుర్తుంది, ఇటు చూడండి మీరు. చూసారా, ఇక్కడ తేలిపోయింది. గ్రాడ్యువల్ గా పెరుగుకుంటా వచ్చి మళ్ళీ ఇక్కడ తేల్చేసాం. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఇక్కడ ముడత రాదు, స్టార్టింగ్ లో ముడత అనేది రాదు. చూసారా, ఈ విధంగా. ఇప్పుడు మీకు పెన్ను గీత లేకుండా చూపిస్తాను, చూడండి. చూసారా, ఈ విధంగా బార్ డాట్స్ ఈ విధంగా కుట్టాలన్నమాట. ఇప్పుడు మనం డాట్స్ కుడతామని కూడా నేర్చుకున్నాము. ఇప్పుడు ఏవైతే చూపించానో ఇవన్నీ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసింది ప్రతిదీ కూడా నాకు పోస్ట్ పెట్టండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం.